హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు స్మాల్ అప్డేట్ షేర్ చేసుకోవాలి మీతో. ఆల్రెడీ గమనించే ఉంటారు అనుకుంటున్నాను. మేబీ ఛానల్ నేమ్ ని రీసెంట్ గానే చేంజ్ చేశాను. యాక్చువల్లీ డెసిషన్ నేను ఒక్కదాన్ని తీసుకునేది కాదు. ఏ ఫ్యూ ఆఫ్ యూ సజెస్టెడ్ మీ టు చేంజ్ ది నేమ్ మేఘ్నా సింగిరెడ్డి టు మేఘ్నా సింగిరెడ్డి వ్లాగ్స్. బట్ హానెస్ట్లీ చెప్పాలంటే మేఘ్నా సింగిరెడ్డి అనే నేమ్ చేంజ్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. బికాస్ మేఘ్నా సింగిరెడ్డి అనేది ఒక ఐడెంటిటీ లాగా ఉంటుంది కదా, అందుకని. బట్ అందరూ అనేసరికి ఓకే ఇంకా చేంజ్ చేద్దాం అనిపించింది అనమాట. లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అనిపించింది. ఇంకా ఏ నేమ్ అనుకున్నా సరే సెట్ అవ్వట్లేదు మేఘ్నా సింగిరెడ్డి పక్కన. సో అందుకే ఇంకా సింపుల్గా వ్లాగ్స్ అనేసి పెట్టేశాను. ఛానల్ నేమ్ మార్చాను కానీ ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే చేంజ్ చేయను. నా డైలీ లైఫ్ రొటీన్స్, ఎక్స్పీరియన్సెస్, ఛాలెంజెస్, ట్రావెల్ మూమెంట్స్ అండ్ పర్సనల్ గ్రోత్ ఎవ్రీథింగ్ ఈ ఛానల్లో షేర్ చేసుకోబోతున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. నౌ కమింగ్ టు ది మెయిన్ రీజన్ ఫర్ టుడేస్ వీడియో. యాక్చువల్లీ నేను 30 days ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీన్స్ దేనికోసం అంటే వెయిట్ లాస్ కోసం అనమాట. వెయిట్ లాస్ ఛాలెంజ్ అంటే ఓన్లీ వెయిట్ లాస్ అవడమే కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. 30 days నాకు నేనే ఒక ఛాలెంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఆల్రెడీ హెల్దీ ఈటింగ్ లోనే ఉన్నాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వాట్ ఈటింగ్ ఏ డే నేను ప్రీవియస్ గా పోస్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను ఇంట్లో చేసుకున్న ఫుడ్ తింటున్నాను అనమాట. ఇప్పుడుకొచ్చి 1 month అవుతుంది. నేను హెల్దీగానే తింటున్నాను. బయట ఫుడ్ అయితే ఆల్మోస్ట్ తగ్గించేసాను గైస్. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్ని కూడా నేనే ప్రిపేర్ చేసుకొని నేనే తింటున్నాను అనమాట. ఈ మధ్య వీక్లీ 2 times అయినా సరే జొమాటో, స్విగ్గీ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడైతే మొత్తం అంతా హోమ్ మేడ్నే, ఇంక్లూడింగ్ స్నాక్స్. అంతా బాగానే ఉంది కానీ ఒక్కటైతే మిస్ అవుతుంది అనమాట నా లైఫ్లో. అదేంటి అంటే వర్కౌట్. బెంగళూరు వచ్చిన తర్వాత నేను వర్కౌట్కి టైం ఇవ్వలేకపోతున్నాను. సో ఈ ఛాలెంజ్ ద్వారా నేను వర్కౌట్ చేస్తాను కదా అని చెప్పి నేను ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నాను అనమాట. వీడియోస్ చేస్తూ ఉంటే నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. అంటే డే టు డే అప్డేట్ లాగా ఉంటుంది కదా నాకు కూడా. ఓకే ఈరోజు ఇవి చేశాను, ఈరోజు ఇవి చేశాను అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఇంకా హెల్దీగా ఉండడానికి బెటర్ అవుతుంది కదా, అందుకని చెప్పి అన్నీ ఇంక్లూడ్ చేసుకొని నేను ఈ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ పక్కన మోక్షత కనిపిస్తా. సారీ గైస్, తన పక్కనే ఉండి ఆడుకుంటుంది. నేను వీడియో తీస్తున్నా సరే తను సైలెంట్గా కూర్చుంది అనమాట. చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తాయి మేబీ. ప్లీజ్, అమ్మో, చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తాయి మేబీ, బట్ ప్లీజ్ ఇగ్నోర్ దోస్ సౌండ్స్. ఓకే, ఈ 30 days జర్నీలో గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి, లేజీ డేస్ ఉంటాయి అండ్ క్రేవింగ్ డేస్ కూడా ఉంటాయి. సో నేను మీతో అవన్నీ కూడా జెన్యూన్గా షేర్ చేసుకోబోతున్నాను. ఈ 30 days ఛాలెంజ్ రూల్స్ చాలా సింపుల్గా ఉంటాయి. క్లీన్ ఈటింగ్, నో జంక్ ఫుడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, డైలీ వర్కౌట్, ఫిజికల్ యాక్టివిటీస్, జుంబా డ్యాన్స్ అవనండి, వాకింగ్ అవని, ఏదో ఒకటి 1 hour అయినా మినిమం చేయాలి. మోర్ వాటర్ ఇంటేక్ ఉండాలి, బెటర్ స్లీప్ ఉండాలి. స్లీప్ కోసం నేను ఈ వీడియోలో ఫర్దర్గా మాట్లాడతాను. కన్సిస్టెన్సీ ఓవర్ పర్ఫెక్షన్. పర్ఫెక్ట్గా ప్రతిదీ చేయాలని కాదు కానీ కన్సిస్టెంట్గా 30 days చేస్తున్నానా లేదా అనేది మెయిన్ గోల్ ఇక్కడ. సో ఈ 30 days జర్నీలో మీరు కూడా నాతో పాటు ఉంటారని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ దీస్ 30 days గోయింగ్ టు బి. సీ వాట్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 30 days అండ్ హౌ మచ్ ఐ కెన్ ఇంప్రూవ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అని చెప్పి. సో ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఈరోజు ఏం చేయబోతున్నానో చూసేద్దాం. లంచ్ కంప్లీట్ అయ్యాక నాకు బటర్ మిల్క్ తాగాలనిపించింది. సో బటర్ మిల్క్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ అందులోనైతే నేను ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేస్తున్నాను. ఇది డైలీ 1 spoon తింటే మంచిదంట, అందుకని చెప్పి ఈ మధ్య నా డైట్ లో అయితే ఇంక్లూడ్ చేశాను. ఓన్లీ బటర్ మిల్క్ లోనే కాదు, మనం రైస్ లో యాడ్ చేసుకోవచ్చు అండ్ దోశల మీద కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చాలా బాగుంటది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్ లాడు షాప్స్ లో తినడానికి ఎంతమందికి నచ్చదు గైస్ చెప్పండి. నాకైతే అస్సలు నచ్చదు బయట తినడానికి. ఎందుకో తెలియదు కానీ అది చూసేసరికి తినాలనిపించదు అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన వేలో చేసుకోవచ్చు కదా, అందుకని. డైలీ బాదం, వాల్నట్స్, పిస్తా ఇలాంటివన్నీ మేము తీసుకుంటా ఉంటాము. బట్ మోక్షతకి డైరెక్ట్ గా ఇవ్వలేం కదా ఎంత సోక్ చేసినా సరే, అందుకని చెప్పి తనకి కొన్ని లాడులు చేద్దాం అనుకున్నాను. సో దట్ తను కూడా డ్రై ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటది కదా, అందుకని నేనైతే కొంచెమే చేస్తున్నాను. బికాస్ ఎలా వస్తాయో తెలీదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ ఇవి ఎక్కువ డే స్టోర్ చేసుకోవడానికి కూడా అవ్వదు. విత్ ఇన్ 1 week ఆర్ 10 days లో తినేయాలి. సో నాకు, మహేష్ కి అండ్ మోక్షతకే కాబట్టి తక్కువ చేశాను అనమాట. సో నేనైతే బాదం అండ్ కాజు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, 1/2 cup లాగా. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవైతే 2 spoons తీసుకున్నాను. ఇప్పుడు అసలైన టాస్క్ పిస్తా సెల్స్ ని రిమూవ్ చేయడం. డ్రై ఫ్రూట్ లాడు చేయడానికి ఎక్కువ టైం దీనికే నాకు తినేసినట్టు అనిపించింది. ఏదో కష్టపడి ఎలాగోలా పిస్తా సెల్స్ అయితే తీసేసాను. నెక్స్ట్ మీరు ఇక్కడ డేట్స్ చూడొచ్చు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. ఇలా సాఫ్ట్ గా ఉంటే పర్లేదు కానీ ఒకవేళ హాట్ గా ఉంటే మాత్రం కొంచెం హాట్ వాటర్ లో 15 minutes సోక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ మంచిగా అవుతుంది.
అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బాదం డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇది ఎక్కువ సేపు పడతదనమాట మిగతా వాటికన్నా. అందుకే ఫస్ట్ ఇవి డ్రై రోస్ట్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత అప్పుడు నేను కాజు, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ పిస్తా కూడా వేసేసి అవి కాసేపు డ్రై రోస్ట్ చేశాను. అండ్ పాయింట్ టు బి నోటెడ్, స్టార్టింగ్ నుంచి సిమ్ లో పెట్టుకునే చేశాను. బికాస్ మనం ఇందులో ఆయిల్ గానీ, ఘీ గానీ ఈ ప్రాసెస్ లో వేయలేదు కాబట్టి ఫాస్ట్ గా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సిమ్ లో పెట్టి చేసుకోండి. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి సేమ్ అదే పాన్ లో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు వేరే వేరేగా నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను అవి కూడాని. ఎందుకంటే నువ్వులు ఫాస్ట్ గా అయిపోతాయి కదా, నాకు భయమేసేసింది మళ్ళీ ఎక్కడ మాడిపోతాయా అని. ఎందుకులే రిస్క్ అని చెప్పి ఫ్లాక్స్ సీడ్స్ వేరేగా, నువ్వులు వేరేగా చేసుకున్నాను. నేను ఇప్పుడు చూపిస్తుందంతా ఓన్లీ నాకు, మహేష్ కి చేస్తుందే చూపిస్తున్నాను. పక్కన మోక్షితకి కూడా ప్యారలల్ గా చేస్తున్నాను అనమాట. తన కోసం సపరేట్ గా తీసుకున్నాను. బికాస్ తనకి డ్రై ఫ్రూట్ లాడు అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా చేస్తున్నాను అనమాట. రెండు చేస్తున్నాను కాబట్టి తనకి వేరేగా చేసేస్తున్నాను. ఎందుకులే మళ్ళీ మాతో కలపడం అని చెప్పి. డ్రై ఫ్రూట్ పౌడర్ ఏంటంటే మనం మిల్క్ లో గానీ ఎందులోనైనా మిక్స్ చేసి ఇవ్వచ్చు. సో మోక్షిత అయితే ప్లెయిన్ మిల్క్ అయినా తాగేస్తుంది కానీ డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తే మంచిది కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట. అండ్ ఒకవేళ డ్రై ఫ్రూట్ పౌడర్ తనకు నచ్చకపోతే ఇంకా డ్రై ఫ్రూట్ లాడు స్వీట్నెస్ ఉంటది కదా డేట్స్ వల్ల, సో అందుకని చెప్పి అదైనా తింటది కదా అని రెండు చేస్తున్నాను. డేట్స్ లో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత బాదం అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను పౌడర్ చేసుకున్నాను అనమాట. షాప్స్ లోనైతే మనకి బాదం బాదం లానే ఉంటది, కాజు కాజు లానే ఉంటది, వాళ్ళు పౌడర్ చేయరు. నాకు అలా నచ్చదు, అందుకే ఇలా పౌడర్ లా చేసుకున్నాను. అక్కడక్కడ క్రంచినెస్ ఉంటే బాగుంటది అని చెప్పి చిన్న చిన్నగా వదిలేసాను బాదం అండ్ కాజు ఇవన్నీ. ఈ పౌడర్ లో డేట్స్ పేస్ట్ వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ ఘీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత అయితే నాకు రౌండ్ బాల్స్ లా చేసుకోవడం నాకు అంత పర్ఫెక్ట్ గా రాదు గైస్. ఏదో నాకు వచ్చినట్టు రౌండ్ బాల్స్ లా చేసేసాను. పక్కన మోక్షితకు కూడా ప్యారలల్ గా చేసేస్తున్నాను అని చెప్పాను కదా. మోక్షితకి అయితే చిన్న చిన్న బాల్స్ చుట్టాను అనమాట. చిన్నవైతే తను తినడానికి చాలా ఈజీగా ఉంటది కదా, అందుకని. నాకైతే డ్రై ఫ్రూట్ లాడు చాలా బాగా నచ్చేసాయి గైస్. అంటే ఆ కలర్ అవనియండి, అక్కడక్కడ క్రంచీనెస్ అవనియండి, భలేగున్నాయి, నాకు బాగా నచ్చాయి. నేను చేస్తున్నానే కానీ ఒక పక్క నుంచి మోక్షిత తన లాడూస్ అన్ని కంప్లీట్ చేసేస్తుంది. తనకి ఎన్ని ఇచ్చినా సరే ఇంకా కావాలని చెప్పి గోల గోల చేసేసింది ఆ రోజు. చిన్న చిన్న లాడూస్ కదా తనవి, లపక్ లపక్ అనుకొని తినేస్తుంది అనమాట. సో మావి కూడా తనే సగం తిన్నది గైస్. తనకి అంతలా నచ్చేసాయి. ఆఫ్ కోర్స్ స్వీట్ కాబట్టి బాగా నచ్చుతాయి మోక్షితకి. సో డ్రై ఫ్రూట్ లడ్డు చూడండి గైస్, ఎంత యమ్మీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. బయట ఎవరికైతే ఇష్టం ఉండదో డ్రై ఫ్రూట్స్ తినడం, సో అలాంటి వాళ్ళకైతే ఈ లాడు పర్ఫెక్ట్ అన్నమాట. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయింది. సో ఎనర్జీ కోసం కొంచెం మిల్క్ తాగేసాను. ఇక్కడైతే నేను డాక్టర్ ట్రస్ట్ నుంచి వేయింగ్ మెషిన్ కొన్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓన్లీ బాడీ వెయిట్ మాత్రమే కాదు, మన బిఎంఐ, బాడీ ఫ్యాట్, మజిల్ రేట్, బాడీ వాటర్, బోన్ మాస్, బిఎంఆర్ సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి గైస్. అవన్నీ తెలుసుకోవచ్చు కదా, బెటర్‌నే కదా ఇది తీసుకుంటే అని చెప్పి తీసుకున్నాను. అండ్ 2 బ్యాటరీస్ కూడా వాడే ప్రొవైడ్ చేశాడు. ఈ వేయింగ్ మెషిన్ గ్లాస్ టైప్ లా ఉంటది, చూడడానికి బాగుంటది అని చెప్పి తీసుకున్నాను. అండ్ 3 ఇయర్స్ వారంటీ కూడా. వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మనం తగ్గుతున్నామా లేదా అని చెప్పి మనకి కొంచెం కన్ఫర్మేషన్ ఉంటే ఇంకా మంచిగా మోటివేషన్ అవ్వచ్చు కదా, అందుకని చెప్పి నేను తీసుకున్నాను ఈ వేయింగ్ మెషిన్ అనేది. అండ్ యోగా మ్యాట్ కూడా తీసుకున్నాను. మీరు చూసుంటే బొబ్బిల్లో నేను కింద బెడ్‌షీట్ వేసుకొని చేసేదాన్ని. సో ఫ్లోర్ కొంచెం హార్డ్‌గా ఉంటది కదా, అంత కంఫర్టబుల్ అనిపించలేదు. సో అందుకే యోగా మ్యాట్ అయితే కొంచెం స్మూత్‌గా ఉంటది కాబట్టి మనం ఈజీగా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తది కదా, అందుకని చెప్పి తీసుకున్నాను. వేయింగ్ మెషిన్ అండ్ యోగా మ్యాట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను గైస్. ఎవరికైనా నచ్చుంటే యూస్‌ఫుల్ అనుకుంటే తీసుకోండి. ఈ వీడియో వెయిట్ లాస్ జర్నీకి ఒక చిన్న ప్రిపరేషన్ లాగా అనుకోవచ్చు అనమాట. సో యాహ్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. షేర్ చేసుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ లో అయితే షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్ గైస్. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ peace. See you guys in the next video. Until then, bye guys. And wish me all the best guys. Thank you. Bye.